హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నార్మల్ పాలు వేసుకోవాలి. ఇవి జున్ను పాలు అనమాట. ఇవి ఆవి జున్ను పాలు కూడా వేస్తున్నాను. ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదు, ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన స్వీట్కి తగ్గట్టుగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను శొంఠి, మిరియాలు ఇంకా ఇలాచీ కలిపి పౌడర్ చేసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మనకి కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను. పాలు కరిగిన తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలన్నమాట. మంచిగా అమర్చుకోవాలన్నమాట. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ గిన్నెలో పెట్టుకున్నాను. దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. సరే కదా, మనకి జున్ను అనేది ఇలా ఉడుకుతుందన్నమాట. ఒక 10 నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది కదండి. మనకి జున్ను అయితే ఉడికిపోయింది. ఇది ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలాగా ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా అనాలన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి జున్ను అనేది ఉడికిపోయినట్టే. ఈ విధంగా మనం జున్ను తయారు చేసుకోవచ్చు.